ఓకే. ఒక ఊర్లో జాన్ అనే ఒక అన్నున్నాడు. ఎవరు? జాన్. జాన్ అన్న వాళ్ళ తాతయ్య అంటే చాలా ఇష్టం. జాన్ అన్నకి ఎవరంటే ఇష్టం? అమ్మ కాదా? కాదా? చెప్పు, ఎవరంటే ఇష్టం? తాతయ్య అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? తాతయ్య అంటే జాన్ అన్నకి చాలా ఇష్టం. సరే, ఒకరోజు జానన్న కోసం వాళ్ళ తాతయ్య గోల్డ్ కాయిన్ ఒకటి తీసుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? అది చాలా విలువ కలిగినది, అంటే చాలా ఖరీదైనది. అది తీసుకొచ్చి జానన్నకి ఇచ్చినప్పుడు జానన్న ఏం చేశాడంటే దాన్ని తీసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నారు. ఇప్పుడు మనం కూడా ఎవరైనా ఏదైనా ఫ్రెండ్ గిఫ్ట్ ఇస్తే దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టుకుంటామా లేదా? పడేస్తారా మీరైతే? నేనైతే దాపెట్టుకుంటా. మీరు చెప్పాలి పెద్దగా. దాచిపెట్టుకుంటారు కదా. అలాగే జానన్న కూడా వాళ్ళ తాతయ్య ఇచ్చిన కాయిన్ని దాపెట్టుకున్నాడు. రోజు జానన్నయ్య ప్రేయర్ చేసుకొని పడుకునేవాడు, ప్రేయర్ చేసి లేసేవాడు. సరే, అలా కొన్ని రోజులు గడిచినప్పుడు జానన్నకి ఇచ్చిన తాతయ్య ఇచ్చిన కాయిన్ కనిపించలేదు. ఏం కనిపించలేదు? ఆ గోల్డ్ కాయిన్ కనిపించలేదు. అది కనిపించకపోయేసరికి జానన్నకి చాలా అంటే చాలా బాధేసింది పిల్లలు. ఎందుకంటే అది వాళ్ళ తాతయ్య చాలా ప్రేమగా ఇచ్చాడు కదా, దాన్ని గుర్తుగా ఒక దగ్గర దాపెట్టుకోవాలని చూశాడు. కానీ అది కనిపించకపోయేసరికి చాలా బాధపడ్డాడు. ఎలా అంటే, అరే మా తాతయ్య నాకు ఇంత గిఫ్ట్ ఇచ్చాడు కదా, నేను దాన్ని దాపెట్టుకుంటే చాలా బాగుండు, ఎక్కడ మిస్ చేసేసాను. రోజు నా దిండు కింద పెట్టుకొని పడుకునేదాన్ని, నిద్ర లేచినప్పుడల్లా దాన్ని చూసుకునే